బ్యాంక్ వడ్డీ రేట్లు సామాన్య జనానికి దడ పుట్టిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును యథాతథంగా ఉంచింది. అయినా ఈఎంఐల భారం మాత్రం పెరుగుతోంది. ఇది వినటానికి వింతగా ఉన్నా ఇదే వాస్తవం. ఆర్బీఐ తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలకమైన రెపో రేటును 5.25% వద్ద స్థిరంగా కొనసాగించింది. అయినా కూడా బ్యాంకులు హోమ్ లోన్స్, వెహికల్, పర్సనల్ లోన్స్ పై వడ్డీ రేట్లను పెంచుతూ వస్తున్నాయి. దీంతో సామాన్య మధ్యతరగతి జనంపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోంది. రెపో రేటు మారనప్పుడు బ్యాంకులు వడ్డీ రేట్లను ఎందుకు పెంచుతున్నాయన్న ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. దీని వెనుక ప్రధానంగా 2 కీలక కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది బ్యాంకులకు నిధుల సమీకరణ వ్యయం పెరగటం. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు రుణ వృద్ధికి, డిపాజిట్ల వృద్ధికి మధ్య ఉన్న భారీ వ్యత్యాసం. లేటెస్ట్ లెక్కల ప్రకారం బ్యాంకు రుణ వృద్ధి దాదాపు 16% ఉంటే డిపాజిట్ల వృద్ధి కేవలం 13.4%గానే ఉంది. అంటే రుణాలు తీసుకునే వారి సంఖ్య స్పీడ్గా పెరుగుతుంటే బ్యాంకుల్లో డబ్బు దాచుకునే వారి సంఖ్య ఆ స్థాయిలో పెరగట్లేదు. ప్రజలు తమ పొదుపును బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువగా ఈక్విటీ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఇతర పెట్టుబడి మార్గాల వైపు మళ్లిస్తున్నారు. దీంతో డిపాజిట్లను ఆకర్షించేందుకు బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను ప్రకటించాల్సి వస్తోంది. ఈ పెరిగిన వ్యయాన్ని బ్యాంకులు తమ లాభాలను కాపాడుకోవడానికి లోన్లు తీసుకున్న వాళ్ళని వడ్డీ రేట్లతో బాధిస్తున్నాయి. ఇక రెండో కీలకమైన అంశం మీ క్రెడిట్ స్కోర్. బ్యాంకులు ఇప్పుడు రుణగ్రహీతలకు వడ్డీ రేట్లను నిర్ణయించడంలో క్రెడిట్ స్కోర్ను స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాయి. క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుందో వాళ్ళని బ్యాంకులు తక్కువ రిస్క్ ఉన్న కస్టమర్లుగా భావించి వాళ్లకు మాత్రమే తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. క్రెడిట్ స్కోర్ 750 కన్నా తక్కువగా ఉన్న వాళ్ళని హై రిస్క్ కింద లెక్కగట్టి అడిషనల్ ఇంట్రెస్ట్ వసూలు చేస్తున్నాయి. దీనివల్ల సాధారణ వడ్డీ రేటు కన్నా వీళ్లపై ఎక్కువ భారం పడుతోంది. ఈ ప్రభావం కేవలం కొత్తగా రుణం తీసుకునే వాళ్ల మీదే కాదు, ఇప్పటికే లోన్స్ రీపే చేస్తున్న పాత కస్టమర్ల పైన పడే అవకాశం ఉంది. రెపో రేటుతో సంబంధం లేకుండా తమకు నిధుల సేకరణకు అవుతున్న ఖర్చు ఆధారంగా ఈ రేటును బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఈ పరిస్థితి డిపాజిట్లకు మాత్రం కాస్త ఊరటనిస్తోంది. చాలా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లపై 8% పైగా వడ్డీని అందిస్తున్నాయి. సురక్షితమైన హామీతో కూడిన రాబడి కోరుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు. లోన్లు తీసుకునే వాళ్ళు మాత్రం ఈ టైంలో అప్రమత్తంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, లోన్కి అప్లై చేసే కనీసం 6 నెలల ముందు నుంచే మీ క్రెడిట్ స్కోర్ను ఇంప్రూవ్ చేసుకోవడంపై దృష్టి పెట్టండి. క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఇతర ఈఎంఐలు సరైన టైంకి చెల్లించడం చాలా ముఖ్యం. కేవలం ఒకే బ్యాంకును కాకుండా వివిధ బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్కు అందిస్తున్న వడ్డీ రేట్లను పోల్చుకొని ఆ తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోవటం మంచిది.